హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకుంటారని చూపిస్తున్నాను, చూసేయండి. ఇలా జొన్న పిండి తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మన చేతికి వచ్చినంత పిండి తీసుకోండి, ఎక్కువగా తీసుకోవద్దండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకొని ఇలా పొడి పిండి తీసేసుకొని ఇలా అనుకోవాలి. చేయితో అన్నా తట్టుకోవచ్చు, లేదు అంటే చపాతీ కర్రతో అయినా వస్తుంది. నేను ఇంకొక వీడియోలో ఎలా చపాతీ కర్రతో ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా రొట్టె చేసేసుకున్న తర్వాత చేతిలోకి అనుకొని పెన్నం పైన వేసేసుకోవాలి. పెన్నం వేడి చేసుకొని ఇలా క్లాత్తో వాటర్ అద్దుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకొని మొత్తం రొట్టెని ఇలా కాల్చుకోవాలన్నమాట. అంతే, జొన్న రొట్టె సింపుల్గా ఇలా చేసేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ది కూడా చేశాను చూడండి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని చూపిస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని తిప్పేసుకోవాలి. ఇలా కాల్ చేసుకోవడమే అండి. అన్నీ ఇలా చేసేసుకున్నాను. దీంట్లోకి కాంబినేషన్గా నేను వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను, అదేం చూపించలేదు మీకు. రొట్టె వంకాయ కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేసేసుకొని తినేసేయడమే అండి. బాయ్.